సార్ అది చిన్న పిల్లలకి సర్జరీ అంటే వాళ్ళ పేరెంట్స్‌కి చాలా భయంగా ఉంటుంది తెలిసిందే కదా సార్. సో, సర్జరీ టైంలో అది ఎట్లా ఉండబోతుంది? అది ఎంతవరకు పేరెంట్స్‌కి ఎఫెక్ట్ ఉంటుంది? యాహ్! సో, చిన్న చిన్న పిల్లలకి సర్జరీ అంటే చాలా ఆందోళనగా ఉండిద్దమ్మా తల్లిదండ్రులకి. కానీ ఏంటంటే సర్జరీ చాలా చక్కగా అయ్యిద్ది. పెద్ద ఇబ్బందులుండవు. అంటే ఎవ్రీ సర్జరీ హ్యాస్ ఇట్స్ ఓన్ రిస్క్స్. అవి ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు సర్జరీకి వెళ్తాం. కానీ ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సర్జరీయే. పెద్ద అంటే కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. అవి పేరెంట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసే వెళ్తాం. బట్ మనం పానిక్ అయిపోయి ఇంత చిన్న పిల్లాడికి సర్జరీ అవసరమా? అని చెప్పేసేసి సర్జరీ చేయించుకోనంత పానిక్ అయితే ఇందులో లేదు. అర్థమైంది కమ్మా నేను అవును చెప్పాలనుకుంది. సార్. అట్లా అని చెప్పి సర్జరీ చేయించుకోకపోతే లైఫ్ లాంగ్ డెఫ్‌గా అంటే వినికిడి లేకుండా, మాటలు లేకుండా పిల్లాడిని మనం ఉంచటం జరిగిద్ది. దట్స్ వై సర్జరీకి ఉండే కాంప్లికేషన్స్ ఉంటాయి గానీ, ఆ కాంప్లికేషన్స్‌నే ఆలోచించి సర్జరీ చేయించుకోకపోవటం అనేది తప్పు. నెక్స్ట్ సర్జరీ ఎలా ఉండబోతుంది? సర్జరీ వెరీ కూల్‌గా ఉండిద్దమ్మా. చాలా పెద్ద ఇబ్బంది ఉండదు. మనం పోస్టీరియర్ టింపనాటమీ అనే టెక్నిక్ ద్వారా ఈ సర్జరీ చేయటం జరిగిద్ది. పెద్ద విపరీతంగా ఇబ్బంది ఉండదు. చక్కగా అయిపోయిద్ది. థాంక్ యూ అది సార్. మా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.